ఎట్లా వచ్చిందో మీ అందరికీ తెలుసు. అయినా వాళ్ళకి ఎట్లా అయ్యే పరిస్థితి వచ్చారు. మళ్ళీ ఒక 400-500 మంది పోయి కోర్టుకు కేసేసి ఇదంతా జరిగితే మళ్ళీ నిద్రపడతలేదు సార్. రిజల్ట్ వచ్చిన కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నాయి. కోర్టులు ఇవంతా లేని రోజు ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఈ పేరెంట్స్ కాదు సార్, మొత్తం తెలంగాణలో నిజంగా స్థానికులైన ఒక 5-6 వేల మంది పేరెంట్స్కి ఏం జరుగుతుందనే టెన్షన్ ఉంది. ఇంక్లూడింగ్ గాంధీలో సీట్ వస్తుందన్న కన్ఫామ్ ఉన్న స్టూడెంట్ కూడా టెన్షన్ ఉంది. తప్పకుండా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభ్యర్థిస్తున్నాము. సత్యనారాయణ సార్. మళ్ళీ 2 సంవత్సరాలు గడుస్తుంది. మా బాధలు ప్రభుత్వం గమనించి మా తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేయకూడదని వేడుకుంటున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు.